గవర్నమెంట్ ఎగ్జామ్స్ వచ్చినంక ఈజీ అనిపిస్తుంది. కానీ వచ్చేంత వరకు మాత్రం కష్టమే. ఈ కష్టానికి ఒక్కటి కాదు 3 ప్రాక్టికల్ సొల్యూషన్స్ చెప్తా. బట్ బిఫోర్ దట్ నా వీడియోస్ ఎందుకు మీరు చూడాలనేసి నేను ముందు చెప్తా. సపోజ్ మీరొక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్‌లో 10 నిమిషాలకు ఒక పేజ్ కంప్లీట్ చేసుకుంటున్నారు అనుకుందాం. అదే టాపిక్ మీరు నాతో కలిసి కూర్చొని చదివితే అదే 10 నిమిషాల్లో ఇఫ్ ఐ కుడ్ ఏబుల్ టు కవర్ యూ 2 పేజెస్ విత్ 100% మోర్ ఎఫిషియన్సీ థాన్ విచ్ యూ స్టడీ అలోన్. అప్పుడు ఐ థింక్ దిస్ ఛానల్ ఈస్ ఫర్ యూ. నౌ కమింగ్ బ్యాక్ టు ద సొల్యూషన్స్. ఫస్ట్ సొల్యూషన్ మీరు ఏ ఎగ్జామ్ అయితే చదువుతున్నారో దాని సిలబస్ మీకు ఇది నార్మల్ రొటీన్ అనొద్దు. బట్ యెస్ సిలబస్ మీకు తెలిసే ఉంటుంది. కానీ అది ఎట్లా ఏంటి అనేసి ఆ సిలబస్ కాపీని తీసుకొని ఎలా చదవాలనేసి స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్‌గా ఫిజిక్స్‌కి ఒకలా ఉంటుంది. కెమిస్ట్రీకి ఒకలా ఉంటుంది. మీరు మ్యాథ్స్‌కి చూస్తే ఇంకొకలా ఉంటుంది. డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చుంటాడు. జనరల్ సైన్స్ అంటే ఏమని చదువుతారు? అది మీకు ఒక రోజులో, ఒక గంటలో చెప్పగలిగితే ఇంకేం అందరూ చదువుతారు. ఇట్ ఈస్ ఎ మెంటర్‌షిప్. ఇట్ ఈస్ ఎ 100% కంటిన్యూయస్ ప్రాసెస్. అది నేను కూడా రివాంప్ అవుతున్నా. మోరోవర్ సెకండ్ పాయింట్ నుంచి ఇంపార్టెంట్ అవుతుందండోయ్. ఆ సెకండ్ పాయింట్ ఏంటో లేదు. కష్టపడి చదవాలా? ఇష్టపడి చదవాలా? కష్టపడి చదవాల్సిన అక్కర్లా, ఇష్టపడి చదవాల్సిన అక్కర్లా. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుందా? అది ఫేవరెట్ ఎట్లయింది? స్టార్టింగ్ చదివారు, అర్థమైంది. నెక్స్ట్ చదివారు, అర్థమైంది. అర్థమవుతూ పోతూ ఉన్నటప్పుడు ఒకానొక రోజు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కష్టం తెలీలా. థాట్స్ ఇట్. ఇప్పుడు కష్టపడా, ఇష్టపడా అంటే అర్థమవుతూ పోతుందనుకోండి సబ్జెక్ట్. అప్పుడు కష్టం లేదు, ఇష్టం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ గుడ్ థింగ్. యూ విల్ నెవర్ ఫైండ్ టైమ్ టు లుక్ ఆఫ్టర్ అదర్ థింగ్స్ ఆల్సో. అంత ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది మీ యొక్క ఆ సబ్జెక్ట్‌లో. అది లేదు అనంటే మాత్రం కష్టంగా అనిపిస్తుంది, ఇష్టపడి చదవాలనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ వస్తాయి. అండ్ నౌ యూ థింక్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ మీకు చదువుతున్న సేపు అర్థమవుతూ పోతున్నాయనుకోండి. అప్పుడు మీకు వేరే కష్టం అనే సబ్జెక్ట్ ఎక్కడుంటుంది? ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ మీకు అర్థం కానందుకు అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. దీనికి 100 మందితో మీరు 100 క్వెషన్‌లు అడిగినా కూడా బేస్ పాయింట్ ఈస్ వన్ థింగ్ మీకు అర్థం కాల. మీకు అర్థమైన ప్రతీదీ ఈజీయే. లైఫ్‌లో ఏదన్నా చూసుకోండి. అర్థం కానిదే కష్టం. రైట్. ఆ! ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ టైమ్. టైమ్‌నే ఫస్ట్ పెట్టాలి. కానీ లాస్ట్ పెట్టినా ఐల్ టెల్ యూ వన్ థింగ్. టైమ్ మీ దగ్గర ఎంతుంది? ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఆ టైమ్ లోపల మీరు కంప్లీట్ చేయాలి అనంటే మీ ఎఫిషియన్సీ పెంచాలి. మోర్ ఓవర్ ఎఫిషియన్సీ తక్కువున్నా కూడా మీరు ముందుకెళ్ళాలి అనంటే మీ యొక్క వాట్ ఈస్ దిస్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెంచాలి. ఈ రెండిట్లో ఏదనేది మీరు చూసుకోండి. బట్ యెస్ కోచింగ్ కావాలి అనంటే తీసేసుకోండి. రైట్ కోచింగ్ తీసుకోండి. రైట్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్‌లో నేను ఇంకోటి చెప్తా. మీ ఎఫిషియన్సీ పెంచడానికి ఎవరో ఒకరొచ్చి అదే కదా! మనం ఒక్కటే పరిగెడితే నెమ్మదిగా పరిగెడతాం. ఇంకొకరు మనకంటే ఎక్కువ ఫాస్ట్‌గా పరిగెత్తేంతో మనం పోటీ పడి పరిగెత్తామనుకోండి, పోటీ అని కన్ను ఇట్ ఈస్ ఓకే. పద నేను వస్తాను అనుకుంటే మనకు తెలుసో తెలియకో మనం ఎక్కువ ఫాస్ట్‌గా పరిగెడతాం. విత్ లెస్ ఎఫర్ట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దిస్ ఛానల్ ఈస్ ఆల్సో ఫర్ యూ. ఆల్వేస్ యూ విల్ బి వాచింగ్ దిస్ వీడియోస్ ఇన్ 1.5 స్పీడ్. అప్పుడు మీకు తెలుసో తెలియకో మీ యొక్క బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది టు విత్‌హోల్డ్, టు అనలైజ్, టు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఫర్దర్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్స్. సో, దీస్ 3 టాపిక్స్ అనేటివి మీకు ఒక రోజులో, 10 రోజుల్లో కాదు, 30 రోజుల్లో చేంజ్ అయిపోతుంది. థింకింగ్, అనలైజింగ్ కాన్సెప్టే వేరైపోతుంది. అండ్ నేను కూడా చాలా డ్రాస్టికల్ చేంజెస్ తీసుకుంటున్నా నా సైడ్ నుంచి కూడా. రైట్. మీకొక అవుట్‌పుట్ ఇవ్వాలన్నా కూడా నేను చాలా వర్కౌట్ చేయాలి. అది మీకే తెలుసు. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మనం మాక్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ చేస్తున్నాం. మోరోవర్ లూసెంట్ ఫిజిక్స్, లూసెంట్ కెమిస్ట్రీ లూసెంట్ కెమిస్ట్రీ ఈ మంత్ లోపల అయిపోగొట్టేద్దామని నేను ఫిక్స్ అయ్యా. లూసెంట్ ఫిజిక్స్‌లో ఫస్ట్ చాప్టర్ నేను చెప్తున్నప్పుడు, లూసెంట్ కెమిస్ట్రీ ప్రెజెంట్ నేను చెప్తున్నకి, అతనికి, ఇతనికి ఎంత తేడా ఉందో మీకే తెలుస్తుంది. నేను చెప్పనక్కర్లా. రైట్. ఇఫ్ ఐ యామ్ గెట్టింగ్ అప్‌డేటెడ్ ఫర్ యువర్ కాజ్, ఐ థింక్ దిస్ ఛానల్ ఈస్ అగైన్ ఫర్ యూ. రైట్. బట్ యెస్, యూ హావ్ టు బి వెరీ సిన్సియర్ అబౌట్ ఇట్ యాస్ ఐ యామ్ టు దిస్. నా టైం ఎంత తక్కువ దొరికినా, ఎంత ఎక్కువ దొరికినా ఐ యామ్ ఇన్వెస్టింగ్ ఇన్ హియర్. కాంట్ ఐ గో ఫర్ ఎ రైడ్? ఇఫ్ యెస్, వై యామ్ ఐ వేస్టింగ్ హియర్? బికాజ్ ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ వేస్టింగ్. బట్ యెస్, నా వల్ల 10 మంది టైం తక్కువైనా కూడా చాలు. 10 మందికి సెలక్షన్ అయినా చాలు. నౌ కమింగ్ టు ద పాయింట్. ఈ వాట్ ఈస్ దిస్ ఎఫిషియన్సీ, ఈ యొక్క కష్టపడి, ఇష్టపడి చదవడం, ఇవన్నీ ఒక్క స్టెప్‌లో, ఒక గంటలో చెప్పలేను. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్కలా మీరుంటది. ఫిజిక్స్‌కి ఒకలా చెప్పాలి, కెమిస్ట్రీకి ఒకలా అయిపోతుంది. ఫిజిక్స్ లాగానే చదవండి అంటే కెమిస్ట్రీ తప్పైపోతుంది. అందుకే నేను ప్రతీదీ రికార్డ్ చేసి చెప్తున్నా. ఇంగ్లీష్ స్టార్ట్ చేసినా, రైట్. ఇంగ్లీష్‌లో 30-40 అవర్స్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ 100% ఎఫర్ట్ ఉండే వీడియోస్ పెడుతున్నా. యూ కెన్ సీ దట్ నౌన్‌లో మన ఎంత ఎఫర్ట్ ఉందనేసి. యూ కాంట్ ఈవెన్ మ్యాచ్ దట్. రైట్. సో, లాజికల్ డిడక్షన్ చూపిస్తూ నేను మీకు చెప్తున్నా. అది నేను కంటిన్యూయస్‌గా ఇప్పటి నుంచి లెంగ్తీ వీడియోస్ స్ట్రాటజికల్‌గా ప్లాన్ చేస్తున్నా. దెన్ ఐ థింక్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ బూస్టింగ్ అట్‌లీస్ట్ 2-5 మార్క్స్. రైట్. 2-4 మార్క్స్ మినిమమ్ ఇన్ యువర్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్.
సో, దిస్ ఈస్ ఆల్ అగైన్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. బట్ యెస్, వీడియోస్‌లో చెప్పుకుంటూ వెళ్తా. అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ మై ఛానల్. ఇఫ్ యూ ఆర్ అగైన్ ఆల్రెడీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, ఐ ఫీల్ యూ మైట్ హావ్ నోన్ దిస్. సో, యెస్, ఎందుకో పంచుకోవాలనిపించింది. చెప్పాను. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. థాంక్ యూ. గుడ్ డే. నెక్స్ట్ వీడియోతో వస్తున్నా.